కలీం పాషా జ్యువెలరీ పాన్ చౌరస్తా రోడ్డు మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 9032690023 9885254758. నమస్కారం. NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. మునిరంగస్వామి జాతరలో అన్నదాన కార్యక్రమంలో మహమ్మద్ సాదిక్ మురళీగౌడ్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీ పట్టణ మండల కేంద్రంలో మునిరంగస్వామి జాతర ప్రారంభం సందర్భంగా శనివారం నాడు స్వామి జాతర బండ్లు శకటోత్సవం నుండి 3 రోజుల పాటు స్థానిక రాజకీయ నేత ధార్మిక సామాజిక దాత టి మురళీగౌడ్ టి భవానీ దంపతులు జాతరలో వచ్చే భక్తులకు జాతరలో వ్యాపారస్తులకు బాటసారులకు ఇతరత్ర వారికి అన్నదానం సందర్భంగా శనివారం నాడు అన్నదానం కార్యక్రమంలో మురళీగౌడ్ ఆహ్వానం మేరకు స్థానిక మైనార్టీ నేత బీఆర్ఎస్ రాష్ట్ర నేత మహమ్మద్ సాదిక్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి మురళీగౌడ్ దంపతులు జాతరలోని ప్రాంగణంలో హాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. వీరి అన్నదానం కార్యక్రమం వల్ల జాతరకు వచ్చే భక్తులు వ్యాపారస్తులు మరియు జాతర జాతీయ రహదారిపై ఉండటంతో జాతీయ రహదారి వెంబడి వెళ్లేవారు కూడా అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. దరిమిలా మహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ మనిషిలో సేవాగుణం ఉండాలని, సేవ ద్వారా మనిషి తృప్తిగా హాయిగా జీవితం సాఫీగా సాగుతుందని సాదిక్ అన్నారు. అన్నదానంలో భుజించిన భక్తులు మురళీగౌడ్ ను దీవించి ఆశీర్వదించారు. మునిరంగ స్వామి దీవెనలు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమంలో స్థానిక పట్టణ మండల నేతలు నారాయణగౌడ్, సత్తయ్య గౌడ్, గడ్డం యాదయ్య, మహమ్మద్ అహ్మద్మా, యాసిన్, బిఖ్యానాయక్, బోరింగ్ నరసింహులు, మల్లేష్, వడ్ల బ్రహ్మయ్య, గడ్డం రాములు, మండి వెంకట్, సత్యనారాయణ, ప్రేమ్ కుమార్, డీలర్ నరసింహులు, సురేష్ గౌడ్, రాకేష్ గౌడ్, నాగేందర్, పరశురాం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వారికి కనీస అవసరాలు సౌలభ్యం కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఈ ప్రాంగణంలో మంచినీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న భక్తులకు 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి చాలామంది భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక పూట మన కడుపు నిండా ఈ ఒక మునిరంగ స్వామి ప్రాంగణంలో మనం భోజేస్తున్నందుకు నేను కూడా వాళ్ళు భోజేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నా. మరి ముందు కూడా ఆ భగవంతుడు అవకాశం ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున ఈ వారం రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకుంటా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతాన్ని వచ్చినటువంటి వారందరూ కూడా మళ్ళీ ఒకసారి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కమిటీ ఏదైతుందో అధ్యక్షులు కానీ కార్యవర్గం కానీ గ్రామస్తులు కానీ యువకులు కానీ కూడా పెద్ద శ్రద్ధ తీసుకున్నారు. ప్రతిరోజు కూడా సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నిన్ననే ఇక్కడ మనం శకటోత్సవం జరిగింది. ఈరోజు బండ్లు అలా రోజు కార్యక్రమం ఉంటుంది. కావున రాబో రోజున మునిరంగ స్వామి ఈ మండల ప్రజలు రాష్ట్ర ప్రజలను కూడా చల్లగా చూసి ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు బాగా పడి చెరువుల నుండి అందరూ కూడా సత్యసామంతో సుఖ సంతోషంతో ఉండాలని ఆ మునిరంగ స్వామికి కానీ కోరుకుంటాము. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.